అందరికి నా నమస్కారాలండి. ఇప్పుడు మనం ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి సెమ్ 6 ఇందులో మనం గమనించినట్లయితే టాపిక్ రిపోర్ట్ రైటింగ్ ఉంది. ఈ టాపిక్‌ని మనం చూడబోతున్నాం. రిపోర్ట్ రైటింగ్ అంటే ఒక రిపోర్టర్ ఎట్లా అయితే ఒక అంశం గురించి రాస్తాడో అదే విధంగా రాయడం అన్నమాట. ఎట్లా రాస్తారు రిపోర్ట్ రైటింగ్ అంటే ముందు ఏదైనా విషయానికి సంబంధించి ఇంట్రడక్షన్ అనేది ఉంటుంది. అంటే ఒక అంశం ఇచ్చారనుకోండి. దాని గురించినటువంటి ఇంట్రో రాయాల్సి ఉంటుంది. ఇంట్రడక్షన్ అనేది రాయాలి. ఆ తర్వాత అసలేంటి ఆ విషయం అనేది మనం ఇంట్రడక్షన్ చేస్తాం. ఆ తర్వాత అతను ఆ విషయాన్ని ఎలా తెలుసుకోవాలనుకున్నాడు? అది ఎలా తెలుసుకున్నాడు? ఎలా తెలుసుకోవాలనుకున్నాడు? తర్వాత ఎలా తెలుసుకున్నాడు? ఎలా తెలుసుకుంటాడు? లైబ్రరీకెళ్తాడు, వేరియస్ బుక్స్ చూస్తాడు, ఆన్‌లైన్‌లో సెర్చ్ చేస్తాడు, జనాల్ని కలుస్తాడు. ఇయన్నీ కూడా ఒక రిపోర్టర్ తాను తెలుసుకోవాలనుకుంటున్న ఒక విషయం గురించి తెలుసుకుంటాడు. సపోజ్ ఆహ్, వ్యర్థాలు ఎక్కువైపోతున్నాయి, పర్యావరణం పాడైపోతుంది. ఏం చేస్తాడు? రకరకాల రీసెర్చ్ రిపోర్ట్స్ చదువుతాడు, ఆన్‌లైన్‌లో వెతుకుతాడు, ఎఫెక్ట్ అవుతున్న జనాల్ని కలుస్తాడు. ఆ తర్వాత అతనికి కొన్ని విషయాలు తెలుస్తాయి. వాటినే ఫైండింగ్స్ అంటారు. ఈ ఫైండింగ్స్‌ని అతను తెలియపరచాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఏదైతే తాను తెలుసుకున్నాడే కాదు, ఆ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ ఏందో రికమెండ్ కూడా చేయాలి. రికమెండేషన్స్ కూడా ఉంటుందన్నమాట. ఆ తర్వాత చివర్లో మనకి ఏంటి ముగింపు అనేది తెలియాల్సి ఉంటుంది. ఈ విధంగా ఈ రిపోర్ట్ రైటింగ్‌లో ఈ 5 అంశాలైతే ఉంటాయండి. ఈ 5 అంశాలను పెట్టి మనం రిపోర్ట్ రైటింగ్ అయితే రాయాల్సి ఉంటుంది. ఈ వీడియోలో మనం వచ్చేసి ద రైజ్ ఆఫ్ ఈ-కామర్స్, చేంజింగ్ కన్స్యూమర్ బిహేవియర్ అండ్ మార్కెట్ ట్రెండ్స్ గురించి తెలుసుకోబోతున్నాం. రిపోర్ట్ రైటింగ్ అనేది మనమైతే రాస్తున్నాం. ఈ-కామర్స్ అంటే ఏంటి? జనరల్‌గా మనకి ఏదైనా ఒక వస్తువు కావాలి. వెంటనే కిరాణా షాప్‌కెళ్తాం. ఓ సబ్బో, షాంపూనో కొంటాం. కానీ ఈ-కామర్స్ అంటే ఏంటంటే ఆన్‌లైన్‌లో పర్చేస్ చేయడం. జనరల్‌గా మనం దేనితో మొదలుపెట్టామంటే గ్యాడ్జెట్స్ కొనడం. పెన్ డ్రైవ్‌లు ఇట్లాంటివి ఏవైతే ఖరీదైనవి ఉంటాయో ఆన్‌లైన్‌లో చవకగా దొరకడం మొదలుపెట్టింది. చవక చవక అన్నమాట. కాబట్టి మనం ఏం చేసాం అందరం ఆన్‌లైన్‌లో పర్చేస్ చేయడం మొదలుపెట్టాం. చేంజింగ్ కన్స్యూమర్ బిహేవియర్. ఒకప్పుడు కిరాణా షాప్‌కెళ్ళేవాళ్ళం. ఇప్పుడు ఎళ్ళట్ల. ఏం చేస్తున్నాం? మొబైల్‌లోనే ఫ్లిప్‌కార్టు, అమెజాను, షాప్సీ ఇట్లాంటివి రకరకాలైనటువంటివి ఉన్నాయి. రకరకాల షాపులు ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? ఆన్‌లైన్‌లోనే పర్చేస్ చేస్తున్నాం. ఇంటికి వచ్చేస్తున్నాయి. కాబట్టి ఈ-కామర్స్ అనేది పెరిగిపోతుంది. కన్స్యూమర్ బిహేవియర్ అనేది మారుతుంది. దగ్గరగున్న షాప్‌లో కొనడం కంటే ఆన్‌లైన్‌లో పర్చేస్ చేస్తే రూ. 100, రూ. 200 డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి ఏం చేస్తున్నాడు? ఆన్‌లైన్‌లోనే పర్చేస్ చేస్తున్నాడు. దీని గురించి రిపోర్ట్ రైటింగ్ రాయాలి. మనం రాసేయొచ్చుగా మనకు తెలిసింది. అంటే దట్ కమ్స్ అండర్ కంటెంట్ రైటింగ్. మనకు తెలిసింది రాసేటట్టయితే అది కంటెంట్ రైటింగ్ అవుతుంది. అది కూడా ఉంది టాపిక్. అలా కాకుండా మనం రాస్తుందేంటి? రిపోర్ట్ రైటింగ్. రిపోర్ట్ రైటింగ్ అంటే ఏంటి? కలవాల, తెలుసుకోవాల. మనకు తెలిసింది రాయడం కాదు రిపోర్టర్ చేసే పని. ఒక విలేకరి తనకు నచ్చింది రాసుకుంటా పోతే దట్ ఈస్ కంటెంట్ రైటింగ్. నాట్ రిపోర్ట్ రైటింగ్. రిపోర్టర్ నలుగురిని కలుస్తాడు, 4 పుస్తకాలు చదువుతాడు, 4 సోర్సెస్‌లో వెతుకుతాడు. కాబట్టి అట్లా రాసేది రిపోర్ట్ రైటింగ్ అయితే అవుతుంది. మనం ఇప్పుడు చేయాల్సిందేందంటే ఫస్ట్ ఇంట్రడక్షన్ మనం ముందే చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం? ముందు ఇంట్రడక్షన్. అసలేంటి? ఈ-కామర్స్ అంటే ఏంటి? అనేది ముందు మనం తెలుసుకుంటాం. నౌఎడేస్ మెనీ పీపుల్ బై థింగ్స్ ఆన్‌లైన్ ఇన్‌స్టెడ్ ఆఫ్ గోయింగ్ టు ఎ షాప్. ఓ షాప్‌కెళ్ళి కొనడం మానేశారు. ఆన్‌లైన్‌లోనే పర్చేస్ చేస్తున్నారు. ఎవరైనా సరే, ఎంతటి మారుమూల ప్రాంతమైనా సరే. ఎందుకంటే అక్కడికి రోడ్డు మార్గం ఉంటే చాలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఇలాంటివి వెళ్ళిపోతున్నాయి. దిస్ రిపోర్ట్ టాక్స్ అబౌట్ వై ఆన్‌లైన్ షాపింగ్ ఈజ్ గ్రోయింగ్. ఎందుకు ఆన్‌లైన్‌లో అమ్మకాలనేవి పెరుగుతున్నాయి? హౌ ఇట్ ఈస్ చేంజింగ్ ద వే పీపుల్ బై ప్రొడక్ట్స్. మరి జనాలు యాక్చువల్‌గా ఏం చేస్తున్నారు? ఆన్‌లైన్‌లో కొనేస్తున్నారు. ఎలా మారుతుంది? అయన్నీ కూడా మనం ఈ రిపోర్ట్‌లో చూస్తాం. మెథడాలజీ. ఈ రిపోర్టర్
రిపోర్ట్ రైటింగ్ రాస్తున్నాం. మనం ఏం చేశాం? ఏ విధంగా ఈ రిపోర్ట్ అనేది రాస్తున్నాం? ఊరక మెదడులో నుంచి తీసి రాసేస్తామా ఇష్టమైంది? మనం రాస్తే అట్లా కంటెంట్ రైటింగ్ అవుతుంది. మనకి ఏదైతే సిలబస్‌లో కంటెంట్ రైటింగ్ కూడా ఉంది చూడండి. కంటెంట్ రైటింగ్ కూడా ఉంది. అది కాదు రాస్తుంది మనం. రిపోర్ట్ రైటింగ్ రాస్తున్నాం. కనుక్కొని రాస్తున్నాం. వి లుక్డ్ ఎట్ హౌ పీపుల్ షాప్. ఎళ్ళాము ఓ షాప్ దగ్గర నించున్నాం. ఎలా జనాలు కొంటున్నారు. రీడ్ అబౌట్ ఆన్‌లైన్ షాపింగ్. ఆన్‌లైన్ షాపింగ్ మీద పుస్తకాలు, రిపోర్ట్స్ చదివాం. టాక్ టు ఫ్యామిలీస్ అబౌట్ దేర్ షాపింగ్ హ్యాబిట్స్. కొన్ని కుటుంబాల్ని కలిసాం. దగ్గరున్న కుటుంబాల్ని. ఆన్‌లైన్‌లో ఎప్పుడైనా పర్చేస్ చేశారా? మరి షాప్‌కి ఎళ్తారా? లేదా ఆన్‌లైన్‌లో ఏవి పర్చేస్ చేస్తారు? ఆన్‌లైన్‌లో ఏం కొంటారు? ఆఫ్‌లైన్ లేదా షాప్‌కెళ్ళిపోయి ఏం కొంటారు? ఇలాంటివి కనుక్కోవడం జరిగింది. ఫైండింగ్స్. మరి ఇట్లా మరి అందరిని కలుస్తున్నప్పుడు షాప్ దగ్గరికెళ్ళి అన్నీ చూస్తున్నప్పుడు ఏం తెలిసింది అంటే ఫైండింగ్స్ మనకు తెలిసింది. ఎందుకు కొంటున్నారు ప్రజలు? ఇట్ ఈస్ ఈజీ టు షాప్ ఫ్రమ్ హోమ్. ఇంటి దగ్గరుండే కొనిసేయొచ్చు. ఎందుకు? ఎందుకంటే సపోజ్ ఇప్పుడు ఒక రూ. 100 వస్తువుని కొనాలి. ఆటో యేసుకొని వెళ్ళాలి. ఒక రూ. 100 ఆటోకి అండ్ రూ. 100 వస్తువు రూ. 200 అవుతుంది. కాబట్టి ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటి? మనం రూ. 100 ఖర్చు పెట్టాలా? కానీ 200 అయిపోతుంది. అందుకని బల్క్‌లో కొనాలనుకుంటాం. ఏదైనా వస్తువులు రూ. 3000 రూ. 4000 కొనాలనుకున్నప్పుడే మరి ఆటోలో వెళ్ళేసి కొనేయడం జరుగుతుంది. కానీ ఇప్పుడు ఏంటి? దేర్ ఆర్ సో మెనీ చాయిసెస్ అవైలబుల్. చాలా చాయిసెస్ ఉన్నాయి. సింగిల్ ఐటెమ్ కూడా పర్చేస్ చేయొచ్చు. రూ. 100 వస్తువు కూడా ఆన్‌లైన్‌లో పర్చేస్ చేయొచ్చు. ఇంటికొచ్చేస్తుంది. 100 + 100 200 అయ్యేది కాస్త ఇప్పుడు రూ. 100కే వస్తుంది. ఎక్కువ బల్క్‌లో కొనాలనుకున్నప్పుడు బయటికెళ్ళి మనం పెట్టుకొని చేసేదానికన్నా ఎప్పుడు అవసరమైతే అప్పుడు కొనేసుకుంటున్నాం. ప్రైసెస్ ఆర్ సమ్‌టైమ్స్ చీపర్ దాన్ ఇన్ స్టోర్స్. ఇంకోటి రూ. 100 వస్తువు కూడా రూ. 80కి వస్తుంది. కాబట్టి రూ. 20 సేవ్ అవుతుంది. ప్రయాణం సేవ్ అవుతుంది. టైం సేవ్ అవుతుంది. పీపుల్ కెన్ పే ఆన్‌లైన్ సేఫ్‌లీ. ఇప్పుడు యూపీఐ కానివ్వండి, రకరకాల పద్ధతులు ఇంతకుముందు కార్డ్‌ని వాడాలంటే భయపడేవాళ్ళు సైతం చాలా ఈజీగా పే చేసేస్తున్నారు. హౌ షాపింగ్ ఈజ్ చేంజింగ్. షాపింగ్ అంటే ఒకప్పుడు ఓ షాప్‌కి వెళ్ళాలా, అక్కడున్న వస్తువులన్నీ చూడాలా, అందులో ఒకటికి 4 సార్లు చూసుకొని, ఒక పూటంతా తీసుకునేవాళ్ళు. కేవలం విండో షాపింగ్ జరిగేది కొన్నాళ్ళు. కానీ ఇప్పుడు ఫోన్‌లోనే విండో షాపింగ్ అయిపోతున్నాయి. ఎక్కడికెళ్ళాల్సిన అవసరం లేదు. మోర్ పీపుల్ రీడ్ రివ్యూస్ బిఫోర్ బయింగ్. అక్కడ ఉండేటటువంటి స్టార్ రేటింగ్ ఉంటుంది. 5 స్టార్ రేటింగ్ గనక ఉందనుకోండి. జనరల్‌గా 5 స్టార్ రేటింగ్ ఉన్న వస్తువులకి డిమాండ్ ఎక్కువ పెరిగిపోతుంది. ఏది కొనాలన్నా సపోజ్ ఒక చిన్న పెన్ను కొనాలి. దానికి గనక 4 స్టార్ రేటింగ్ ఉంది. 5 స్టార్‌లు అన్నిటికి ఉండవు గానీ, ఈ విధంగా 4 స్టార్ రేటింగ్స్ ఉంటాయి. ఇలా 4 స్టారు, 4.5 స్టారు, 4.3 ఇట్లా రేటింగ్స్ ఉంటాయి. దాన్ని బట్టి ఏం జేస్తారంటే ఇప్పుడు 4.3/5 ఉందనుకోండి. కొనేస్తున్నారు. 1/5 ఉందనుకోండి అది వేస్ట్ అని జెప్పి. పీపుల్ షాప్ ఆన్ మొబైల్ ఫోన్స్ ఇన్‌స్టెడ్ ఆఫ్ గోయింగ్ టు ఎ షాప్. మొబైల్‌లో కొనేస్తున్నారు. రేటింగ్ ఎక్కువుంటే మంచిగా ఉందని. రివ్యూస్ ఉంటాయి. రివ్యూస్ చదువుతారు. బిజినెస్ ఆర్ యూజింగ్ కంప్యూటర్స్ టు సజెస్ట్ ప్రొడక్ట్స్ బేస్డ్ ఆన్ వాట్ పీపుల్ లైక్. ఒక్కసారి మీరు సెర్చ్ చేశారనుకోండి ఏదైనా, ఇక చాలు మిమ్మల్ని వెంటాడతాయి ఆ వస్తువులన్నీ కూడా. సపోజ్ ఫ్రిడ్జ్ అన్నారనుకోండి, రకరకాల ఫ్రిడ్జ్‌లు, ఎల్‌జీలు ఇట్లాంటి ఆహ్, మొత్తం ఏసీ ఉంటే లాయిడ్ అని, సామ్‌సంగ్ అని, ఎల్‌జీ అని అన్ని రకాలు చూపిస్తున్నారు. రకరకాల డబుల్ ఇన్వర్టర్ అని. మెనీ కంపెనీస్ ఆర్ ట్రైయింగ్ టు మేక్ దేర్ ప్యాకేజింగ్ ఈకో ఫ్రెండ్లీయర్. ఇక ప్యాకేజింగ్ కూడా ఎట్లా అంటే ఈకో ఫ్రెండ్లీ ప్యాకేజింగ్ అనేది చేయడం జరుగుతుంది. ఎక్కువ స్టోరేజ్ అనేది ఉండాల్సిన అవసరం లేదు. ఎప్పటికప్పుడు పంపించేసేయొచ్చు. ఈ విధంగా షాపింగ్ అనేది మారుతుంది. ఇప్పుడు ఒక రిపోర్టర్‌గా నేను నించొని ఫ్యామిలీస్‌ని కలిసా. షాపుల దగ్గర కలిసా. కలిసేసి నేను టోటల్ ఏం చేశాను, మొత్తం ఒక అవగాహన చేసుకున్నా. ఇప్పుడు రికమెండ్ చేస్తున్నా. ఎలాంటి రికమెండేషన్స్? కంపెనీస్ షుడ్ మేక్ ఆన్‌లైన్ షాపింగ్ ఈజింగ్ ఫర్ ఎవ్రీవన్. కాబట్టి ఇప్పుడేందంటే ఆన్‌లైన్ కంపెనీస్ అనేవి ఇంకా ఈ ఆన్‌లైన్ షాపింగ్‌ని చాలా సులభం చేయాలి. పీపుల్ షుడ్ బి కేర్‌ఫుల్ వైల్ షాపింగ్ ఆన్‌లైన్ టు అవాయిడ్ స్కామ్స్. అయితే ప్రతి చోట స్కామ్స్ ఉంటాయి. ఈ స్కామ్‌లు ఏవైతే జరుగుతున్నాయి అంటే ఎట్లా జరుగుతాయి? సపోజ్ ఒక యాపిల్ ఫోన్ ఉంది.
ఇది దరిదాపు లక్షల్లో ఉంటుంది. మేము 4000కే ఇస్తాం. అదేమంటే ఇది మేము షిప్పుల్లో దొంగతనం చేసాం. షిప్పుల్లో వస్తుంటే పట్టేసుకున్నాం. లేదా షిప్పుల్లో ఏం జరిగిందంటే దీనికి సరైన పత్రాలు లేకపోవడం వల్ల కాన్ఫిస్కేట్ చేశాం. కాబట్టి ఇవి చాలా తక్కువ రేటుకి మేమేం చేస్తున్నామంటే ఇచ్చేస్తున్నాం. మీరు జస్ట్ రూ. 4000 కడితే చాలు అంటారు. సరే రూ. 4000 కడతారు. కట్టంగానే తర్వాత ఏం చేస్తాడంటే ఇంకో 5000 కావాలి, క్లియరెన్స్ కావాలి, కస్టమ్ క్లియరెన్స్. ఇట్లా మన చేత డబ్బులు కట్టిస్తానే ఉంటారు గానీ వస్తువు రాదు. మోసపోయామని అర్థమవుతుంది. కాబట్టి అలాంటివన్నీ కూడా మనం అవాయిడ్ చేసేటటువంటి జ్ఞానం, పరిజ్ఞానం ఉండాలి. షాప్స్ షుడ్ యూజ్ లెస్ ప్లాస్టిక్ ప్యాకేజింగ్. ఇక షాప్స్ కొంచెం లెస్ ప్యాకేజ్ అనేది చేయాలి. ఎక్కువగా ప్లాస్టిక్ అనేది వాడకూడదు. పేరెంట్స్ షుడ్ గైడ్ చిల్డ్రన్ వైల్ దే షాప్ ఆన్‌లైన్. ఇక రికమెండేషన్ అంటే ప్రాబ్లమ్స్ ఎక్కడ వస్తున్నాయంటే ఆన్‌లైన్ షాపింగ్‌లో మన పిల్లలు తెలిసి తెలియక ఏం చేసేస్తారంటే ఏది పడితే అది కొనేస్తుంటారు. వాళ్ళని కంట్రోల్ చేయాలి. వాళ్ళని గైడ్ చేయాలి. జరుగుతున్న ప్రాబ్లమ్ ఏంటంటే పిల్లలు ఇష్టానుసారం కొని పడేస్తున్నారు. అలాంటివి జరగకుండా చూడాలి. ఆన్‌లైన్ షాపింగ్ ఈజ్ మేకింగ్ లైఫ్ ఈజీ. లైఫ్ చాలా సులభతరం చేస్తుంది. గంటలు సమయం ఒక్క వస్తువు కొనాలన్నా మనం అది ఎక్కడ దొరుకుతుందో తెలుసుకోవాలి. ఆ ప్రదేశానికి వెళ్ళాలి. ఆటోలు డబ్బులు పెట్టుకోవాలి. మళ్ళా రిటర్న్ రావాలి. చాలా సమయం పడుతుంది. అలాంటిది వితిన్ 5 మినిట్సే మనం సెర్చ్ చేస్తాం. అసలు మనకు ఆ వస్తువు ఏదో తెలియకపోయినా జస్ట్ ఫోటో తీసేసి సెర్చ్ చేసి ఆ వస్తువు కనబడితే టక్కున కొనేసేయచ్చు. అది కూడా స్టార్ రేటింగ్సు, రివ్యూస్ అయన్నీ చదవచ్చు. బట్ పీపుల్ మస్ట్ బి కేర్‌ఫుల్ బట్ బై రెస్పాన్సిబిల్లీ. దొరుకుతుంది కదా అని ఏది పడితే అది ఎప్పుడు కొనడంలోనే ఆనందం చూసుకోకూడదు. షాప్స్ అండ్ బిజినెసెస్ షుడ్ ఆల్సో వర్క్ టువర్డ్స్ బీయింగ్ ఎకో ఫ్రెండ్లీ. సరే అమ్మేస్తున్నాం, బాగా అవుతుంది, కొంటున్నారు అనేసి ఎట్లా పడితే అట్లా పర్యావరణానికి హాని కలిగించే విధంగా ఉండకూడదన్నమాట. కాబట్టి ఆ విషయాల్ని మనం గమనించాలి. కాబట్టి ఎకో ఫ్రెండ్లీగానే ఇవి ఉండేటట్లు చూసుకోవాలి. ఇదండి టోటల్‌గా వచ్చేసి మనం ఏదైతే రైజ్ ఆఫ్ ఈ-కామర్స్ ఏదైతే ఉందో దాని గురించి సంబంధించినటువంటి రిపోర్ట్ రైటింగ్ అనేది మనం చూసాం. ఇది మనకొచ్చేసి సేమ్ ఇట్లానే కంటెంట్ రైటింగ్ కూడా ఉంటుంది. కానీ కంటెంట్ రైటింగ్‌లో సింపుల్‌గా 3 విషయాలు ఉంటాయి. ఇంట్రడక్షన్ ఉంటుంది. అండ్ కంక్లూజన్ ఉంటుంది. మధ్యలో మెథడాలజీ ఉండదు. ఫైండింగ్స్, రికమెండేషన్ కలిపి బాడీ ఆఫ్ ది కంటెంట్‌గా రాసేస్తాం. కాబట్టి ఆ విధంగా కంటెంట్ రైటింగ్ అనేది కంప్లీట్ చేయొచ్చు. ఇదండి టోటల్‌గా మనకొచ్చేసి రైజ్ ఆఫ్ ఈ-కామర్స్ గురించినటువంటి రిపోర్ట్ రైటింగ్. టోటల్‌గా మీకు ఇలాంటివన్నీ కూడా మీకు కావాలి అనుకుంటే సింపుల్‌గా ఇయన్నీ కూడా ప్లేలిస్ట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఈ ప్లేలిస్ట్ ద్వారా మీరేందంటే యాక్సెస్ చేయొచ్చండి. సింపుల్‌గా అన్నీ కూడా మీరైతే యాక్సెస్ చేయొచ్చు. దయచేసి ఆ విషయాన్ని గమనించండి. అదిగోండి ప్లేలిస్ట్‌లో టోటల్ గ్రామర్ కానివ్వండి, లెసన్స్ టాపిక్స్ కానివ్వండి అన్నీ కూడా కవర్ చేయబడి ఉన్నాయి. దయచేసి ఆ విషయాన్ని గమనించండి. ఐకార్డ్స్‌లో వస్తుంటాయి. ఇప్పుడు 5 సెకండ్స్‌లో మీకు ఎండ్ స్క్రీన్స్ కనబడతాయి. ఈ టైటిల్ ఏదైతే రైజ్ ఆఫ్ ఈ-కామర్స్ చేంజింగ్ కన్స్యూమర్ బిహేవియర్ మార్కెట్ ట్రెండ్స్ దీన్ని క్లిక్ చేయడం ద్వారా కూడా మీరు డిస్క్రిప్షన్‌లోకి ఎంటర్ అవ్వచ్చు. అక్కడి నుంచి టోటల్ లింక్స్ అన్ని యాక్సెస్ చేయొచ్చు. లేదా లింక్ అని గనక కామెంట్ సెక్షన్‌లో అడిగినట్లయితే నేను మీకు లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థాంక్స్ ఎ లాట్.